హే హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. కనబడిందా? ఫర్ ద ఫస్ట్ టైం నేను చెట్టుని నరకడం కాకుండా కొయ్యడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే కోస్తారని తెలుసు, బట్ నేను ఎప్పుడు చూడలే. నరకడమే చూశాను. నరకడం కూడా మా ఆయన నరకడమే చూశాను. ఒకటి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు, ఆయన మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ఇక్కడ వేప చెట్టు నరికిండు ఎక్కి. మరి ఫస్ట్ టైం నేను మెషిన్తో కట్ చేయడం చూస్తున్నాను. నాకు కొంచెం బాధ అనిపించింది. బికాస్ ఆఫ్ దాన్ని చిన్న మొక్కగా ఉన్నప్పుడు వేసిర్రాలు, ఇప్పుడు వాళ్ళ నరికేపిస్తుంటే మస్తు బాధ అనిపించింది. ఓకే, పర్లేదు, నీడనిచ్చే చెట్టుని పోగొట్టారు. సరేలే, వాళ్ళకి ప్లేస్కి ఇబ్బంది ఉంది, సో కట్ చేశారు. ఇక్కడైతే చాలా పెద్ద చెట్టు ఉండే, అసలు ఎంత పెద్దగా ఉండేనో. నాకు నిన్న మేము లేనప్పుడు కట్ చేశారు, సో తెలియదు. ఇక్కడ ఒక కొమ్మ కనబడుతుంది, వేప చెట్టు, అది కూడా చాలా పెద్దగా ఉండే. ఈ గుడి తీసి కొత్త గుడి కట్టడం కోసం ఆ చెట్టుని తీసేసారంట. అన్ని స్టిక్స్ అంటే మొద్దులు అంటారు కదా, వాటిని కట్ చేసి ఆ డెసిషన్లో అయితే వేసుకెళ్తారు. చాలా ఇంకేం లేదు చెప్పడానికి, బట్ కట్ చేశారు మొత్తానికి. అది కట్ చేస్తుంటే పిల్లలు పెద్దలు అందరూ దాన్నే చూస్తూ ఉన్నారు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఒకటే హడావిడి, పిల్లలంతా. మా లక్కీ వచ్చిందంటే చిన్న పిల్లల గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. నా చిన్న తల్లినైతే బయట పడుకోబెట్టిన, ఎంత బాగా ఆడుకుంటుందో పక్షులని, చెట్లని, గాలిని తాకుతుంది. నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. మా వదిన బట్టలు మడత పెట్టడం అంతా చేస్తుంది. ఇంకా చెట్టు నరకడం అయిపోయిన కొంతసేపటికి మా లక్కీ బాబు అయితే ఇట్లా ఏమంటారు, మోకాళ్ళ పైన కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుండే. వాడికి ఏం గుర్తుకొచ్చిందో తెలీదు, ఒకటే పెట్టిండు. ఎందుకు లక్కీ ఈ టైంలో అంటున్నా అంటే కూడా రెస్పాన్స్ లేదు. ఆయన పని ఆయన చేస్తా అన్నట్టే ఉంది. ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు. వాడికి తోడు మా అన్న కొడుకు ఆ పక్కలు ఉన్నాడు. యాక్చువల్గా వాడికి ఇప్పుడు 5 years రన్నింగ్, నా కొడుకుకి 3 రన్నింగ్. 2 years పెద్దోడు వాడు, బట్ నా కొడుకే పెద్దోడిలా అనిపిస్తాడు. బట్ బాగుంటారు. ఈ ఊరికి వచ్చిందంటే వాడు బెస్ట్ ఫ్రెండ్ నా చిన్ని తండ్రికి. ఇద్దరు చాలా బాగా ఆడి మమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళ భక్తి కూడా మాకు ఒక ఎంటర్టైన్ లానే అనిపిస్తుంది, ఎందుకంటే అంత ఫన్నీగా అంటున్నారు వాళ్ళు. నాకు వాళ్ళతో పాటు మా అమ్మ కూడా అంటుంది, బట్ సౌండ్ క్యాప్చర్ చేయలేదు. బాయ్.